సువార్త చెప్పేటప్పుడు 3 లక్షణాలు ఉండాలి. ఒకటేమో విశాల హృదయం, ఇంకొకటి నశించిపోతున్నటువంటి ఆ మనిషి మీద ప్రేమ ఉండాలి. విశాల హృదయం ఉండాలి. తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్, విషయ పరిజ్ఞానం ఉండాలి. విశాల హృదయము, విషయ పరిజ్ఞానము, ఈ రెండే చాలదు. ఆ చచ్చిపోతున్నవాడు, నశిస్తున్నవాడు నా సొంత తమ్ముడు, నా రక్త సంబంధి, నా కాలేయంలో ఒక ముక్క వాడు. అమ్మో వాడు చచ్చిపోతే అయ్యో నేను భరించలేను, అయ్యయ్యో నా సొంత తమ్ముడు నరకానికి వెళ్తున్నాడనే బాధ ఉండాలి. ఈ 3 లక్షణాలు కలిస్తే ఆత్మల రక్షణ తాపత్రయము, బాధాత్రయం అన్నమాట. 3 ఉండాలి. ఈ 3 లేనోడు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనోడు, తర్వాత విశాల హృదయం లేనివాడు, నశిస్తున్న ఆత్మల పట్ల వేదన భారము లేనివాడు సరైన సువార్థికుడు కానిరడు. కనుక సరైన విషయ పరిజ్ఞానముతో, విశాల హృదయముతో, నశిస్తున్న వాళ్ళ పట్ల వేదన, హృదయంలో మంట, ప్రేమతో సువార్త చెప్పాలి అని సంకల్పించినటువంటి సంస్థ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్.